all the hops in between source and the destination. సో మీరు ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్కి ట్రావెల్ చేయాలంటే యూ నీడ్ టు క్రాస్ సమ్ పాయింట్స్, యూ నీడ్ టు క్రాస్ సమ్ స్టాప్స్, యూ నీడ్ టు క్రాస్ సమ్ హాప్స్. సో అలాగే ఒక రిక్వెస్ట్ మీరు సెండ్ చేసినప్పుడు ఆ రిప్లై మీకు రావడానికి ఇట్ విల్ స్టాప్ ఎట్ సమ్ హాప్స్ ఇన్ బిట్వీన్ యూ అండ్ ద సిస్టమ్, యూ అండ్ ద సర్వర్. సో ఈ హాప్స్ దగ్గర ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ప్రతిసారి కూడా ఒక టీటీఎల్ వాల్యూని లూజ్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే అసలు మన పాత్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. So how to find out that path? We will use a command like a traceroute space. For Windows you have a traceRT command, and in Linux it is traceroute. So traceRT space wipro.com. So traceRT space wipro.com. So traceroute అనేది let me show you. So traceroute in Windows it is Windows it is traceRT. In Linux it is traceroute. Okay, so two commands are different. Windows lo traceRT use cheyali, Linux lo traceroute use cheyali. So I'm trying to find out the path of wipro.com. So if I press enter, it is tracing the route to wipro.com by sending the request to each and every node. So first na router కి reach అయింది. It has reached to my router 192.168.1.1, home router ki. Next it has reached to Airtel broadband server and Airtel another broadband server, and it has reached to another server here 125.16.2.85, and our nodes ఏవి కూడా మనకి పర్ఫెక్ట్ డేటా లేదు కాబట్టి it is not showing any name. And so we have to wait for it. So here you can see some stars here, and we got a requested timeout, request timed out, and 14, 15, still it's going on. Okay, so finally you got a message like a trace complete. సో మన పాత్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ట్రేస్ చేయడం జరిగింది. ఇక్కడ ట్రేస్ ఆర్టీ చేసినప్పుడు wipro.com సర్వర్కి మనం రిక్వెస్ట్ మన రౌటర్ నుంచి స్టార్ట్ అయింది. సో ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ బోర్డింగ్ పాయింట్. సపోజ్ మీరు అమీర్పేటలో బస్ ఎక్కారనుకోండి, ఇట్ ఈస్ నాట్ అ స్టాప్, యాక్చువల్లీ ఇట్ ఈస్ అ బోర్డింగ్ పాయింట్ ఫర్ యూ. సో దాన్ని మీరు కన్సిడర్ చేయనవసరం లేదు స్టాప్ కింద. సో టేక్ అవుట్ దిస్, యూ షుడ్ నాట్ కన్సిడర్ ద ప్రైవేట్ ఐపీ అడ్రసెస్. సో ఒకవేళ మీకు ప్రైవేట్ ఐపీ ఇలా వస్తే 192.168 కానీ 10 కానీ వస్తే యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్. అండ్ రిమైనింగ్ ఏవైతే పబ్లిక్ ఐపీస్ ఉన్నాయో యూ షుడ్ కన్సిడర్ దట్. సో ఒకటి తీసేస్తే యూ హ్యావ్ ఆల్ అదర్ ఆర్ ప్రైవేట్ పబ్లిక్ ఐపీస్. సో లాస్ట్ వరకు యూ హ్యావ్ పబ్లిక్ ఐపీస్. సో 17లో ఒకటి తీసేస్తే యూ గాట్ 16 హాప్స్. సో టోటల్ 16 హాప్స్ వచ్చాయి. ఓకే, సో we got a 16 as a TTL value. సో TTL వాల్యూ, యాక్చువల్ TTL మనకు వచ్చిన TTL వాల్యూ వచ్చి 50 అండ్ నెంబర్ ఆఫ్ హాప్స్ వచ్చేసరికి TTL అన్నట్టు మనకు. సో నెంబర్ ఆఫ్ హాప్స్ ఇవి. సో హాప్స్ వచ్చేసరికి 16.